బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అమ్మా, ఏంటే నువ్వు కోపడినంటే ఒక మాట చెప్తాను. ఏంటి అది ముందల కాలకు బంధాలేస్తున్నావేంటే? అమ్మా, మరి మరి నేను టీచర్ ట్రైనింగ్కి వెళ్ళనమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తుకొస్తావు. నిన్ను చూడకుండా నేను ఉండలేనమ్మా. నాకెంతో దిగులుగా ఉంటుంది. నా తల్లి నిన్ను చూడకుండా నేను మాత్రం ఒక పూట ఉండగలనంటే? రోజు అడిగింది పాలే, వైద్యుడు చెప్పింది పాలే అన్నట్టు మన ఇద్దరం ఒకటే అనుకుంటున్నావే. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దులే, ఇక్కడే ఉంది కదా నా తల్లి. సర్లే పో. జారిపోయిందమ్మా. అమ్మా, ఈ కోడికి ఏదో రోగం వచ్చినట్టుంది. ఎలా పడిందో చూడు. ఏమో 2 రోజుల నుంచి అట్టకే పడి ఏడుస్తుంది. దానికి నూకలు చెల్లిపోయే రోజులు వచ్చినట్టున్నాయి. చూస్తుంటే పాపం అనిపిస్తుంది కదమ్మా. ఏంటి ఉన్నట్టుండి దాని మీద అంత జాలి పడుతున్నా? దాన్ని చూస్తేనే కాస్త తన్నేసేదానివి. దీనివల్ల ఒక ముఖ్యమైన పని జరగాల్సింది. పనే ఏంటి అది? అది కదమ్మా, కోడి పిల్లల్ని పెడుతుంది కదా. మర్చిపోయిందంటే కోడి పిల్లల్ని పెట్టడం ఏంటి? ఆహా, అది పిల్లలు పొదిగి, అది గుడ్డు పిల్ల. పిల్లలు గుడ్డు. అది ఏంటి ఏంటి ఆ పిచ్చి మాటలు? అది కదమ్మా, పాపం దీని జబ్బుకి మంది తిప్పిస్తే బాగుంటుందేమోనని. అందరూ కోచికి చీకుడు మొలతాడన్నట్టు దీనికి మేతే దండకంటే పైగమ్మ అందొకట. అదేమిటమ్మా అలా అంటావు? మన ఊరికి వచ్చారు కొత్త డాక్టర్, ఆయనకు ఒకసారి చూపిస్తే మంచిదమ్మా. ఉపాయం చెప్పరా అంటే ఉరితాడు తెచ్చుకోమన్నాడంట. పోయి ఆ కుర్ర డాక్టర్ దగ్గరికా? సరేలే. అయ్యో కాదమ్మా, ఆయన చాలా గొప్ప డాక్టర్ట. ఆయన అస్తవాసి కూడా చాలా మంచిదట. సరే, దీని ఆయువు ఆడి చేతుల్లోనే మూడిందేమో. ఎడదే నేను బయటకెళ్తా. అమ్మా, మళ్ళీ ఏంటే? ఇవాళ నువ్వు సంతకెళ్ళొద్దు. అవునే, బాగా గుర్తు చేసావమ్మా. ఇలా సంత కాదు, కుంటాడొస్తే ఈ కోడినిచ్చి పంపించు, నేను సంతకెళ్ళొస్తా. వాడెక్కడ ఊరిని తిరుగుతున్నాడు. వాడి కోసం ఎదురు చూస్తే దీని ప్రాణం కాస్త పోతుంది. అమ్మా, సర్లే నువ్వు తీసుకెళ్ళి. నా తండ్రే అనుకుంటే చాలు, మబ్బు లేకుండా వాన వచ్చినట్టు వస్తావరా. మళ్ళీ వీడు కోడినిచ్చి పంపించు. ఇదిగో కోడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదైనా మంది పిచ్చు. అర్థమైందా? ఏంటి అది? ఎంత మధ్యలోనైనా ఆ మాత్రం తెలీదు. ఇదిగో నువ్వు వింటానే ఉండు, నేను సంతకెళ్ళి వస్తా. గబ్బగాడు దాని ప్రాణం కాస్త నువ్వే తీసేటట్టుకున్నావు. డాక్టర్ గారు, కోడికి ఏమైందంటే ఏం చెప్తావు? ఏం చెప్పాలి మళ్ళీ? సర్లే, అసలే పిచ్చి మాలోకానివి, సొంతంగా మాట్లాడటం తెలీదు. నేర్పితే ఏం వాగుతావో ఏవో. ఇలా ఇవ్వు. అమ్మడిగితే నేనే తీసుకెళ్లి చూపించాను చెప్పాలి, అంతేగా? మా మంచి కుంటి. ఏంటి మళ్ళీ ఎలాగొచ్చావు? ఏం లేదు బాబాయ్, కోడికి తెగులొచ్చింది. డాక్టర్ గారికి చూపిద్దామని. డాక్టర్ గారు ఇవాళ రాలేదమ్మా, బహుశా ఇంటి దగ్గరే ఉంటారు. నీ కోడికి మరీ అర్జెంట్ అయితే ఇంటికి తీసుకెళ్ళు. సరే బాబా.
వెల్కమ్. ఏమండి, ఇటు చూడండి. చూడమంటుంటే నా మీద కోపమా? నేను చదువుకోవటానికి పట్నం వెళ్ళటం లేదు. ఏ ఎందుకని? చదువు ఉద్యోగం కన్నా మీరే నాకు ముఖ్యమని నిర్ణయించుకున్నాను. ఐ నో ఇట్. నువ్వు ఈ నిర్ణయంతో ఇక్కడికి వస్తావని నాకు బాగా తెలుసు. నిన్ను ఇక్కడ కలవాలని నేను అక్కడికి రాలేదు. అబ్బా గొప్పే. నేనే మిమ్మల్ని చూడటానికి రాలేదు, మందు కోసం వచ్చాను. మా కోడికి ఒంట్లో బాగాలేదు. రియలీ? మళ్ళీ ఈ కోడికి 2 రకాల జబ్బులున్నాయి. ఒక జబ్బుకు కావాల్సింది మందు, వేరొక జబ్బుకు కావాల్సింది పుంజు. పుంజా? ఎస్, అర్థం కాలేదా? ఇప్పుడు నీ వయసు ఎంత? 16. ఆ వయసే ఒక వింత జబ్బు. దానికి కూడా కలిపి మందేవనా? తొందరగా కోడికి మందేండి, నేను వెళ్ళాలి. కమాన్, కోడిని కదలకుండా పట్టుకో. ఐఎమ్ సారీ. సరే, నేను పెడతాను. ఏంటది? మళ్ళీ కోడిని ఇక్కడ పెట్టు ప్లీజ్. కీప్ ఇట్. కింద పెట్టు. వాట్ ఈజ్ ఇట్? కమాన్ అయితే కింద పెట్టు. ఏమిటి మళ్ళీ? సృష్టిలో ప్రతి ప్రాణిని హ్యాండిల్ చేయడానికి, ఐ మీన్ పట్టుకోవడానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. దేన్ని ఎక్కడ పట్టుకోవాలో అక్కడే పట్టుకోవాలి. మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావటం లేదు. అర్థమయ్యేది నేను చెప్తాను. చూడు, కోడిని కాళ్ళు పట్టుకుని పైకెత్తాలి, కుందేల్ని చెవులు పట్టుకుని పైకెత్తాలి. యునో డక్, ఐ మీన్ బాతు దాన్ని మెడ పట్టుకుని పైకెత్తాలి. నాకేం తెలీదు, నేను వెళ్తాను. సి మళ్ళీ, యువర్ అన్ ఎడ్యుకేటెడ్. ఏది తెలియదని చెప్పకూడదు, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనలాంటి హ్యూమన్ బీయింగ్స్ బాడీలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన స్పందన ఉంటుంది. అచ్చా, సి ఫర్ ఎగ్జాంపుల్, టచ్ మీ హియర్, నథింగ్ విల్ హ్యాపెన్. టచ్ మీ, కమ్ ప్లీజ్, కమాన్. గుడ్. ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు. అచ్చా, యూ టచ్ మీ హియర్ ప్లీజ్. టచ్ మీ మళ్ళీ. నైస్. ఇక్కడ కూడా నాకేం అనిపించలేదు. చూడు, టచ్ మీ హియర్, టచ్ మీ ప్లీజ్. మళ్ళీ. అచ్చా మళ్ళీ, యూ ఫీల్ ఎనీథింగ్? ఇక్కడ ముట్టుకుంటే నీకేమైనా అనిపిస్తుందా? వెరీ గుడ్. ఇక్కడ వెరీ నైస్. హియర్ ఆల్సో నథింగ్. ఓకే దెన్ లుక్ ఇంటు మై ఐస్. చూడు మళ్ళీ. Come on. Let me try in this place. మళ్ళీ
వద్దండి. వద్దు. నాకు భయంగా ఉంది. వద్దండి. నన్ను వదలండి. నాకు భయంగా ఉంది. వద్దు.